2024 ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 3 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోయే థర్డ్ మ్యాచ్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ అలాగే సన్ రైజర్స్ జట్టు ఈ సంవత్సరం తమ ఫస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాయి. కోల్కతా టీం తమ హిట్టర్స్తో కోల్కతాలో ఖచ్చితంగా విజయం సాధించాలనుకుంటే, మరోపక్క ఎస్ఆర్హెచ్ టీం తమ పదునైన బౌలింగ్తో తమ కొత్త కెప్టెన్తో ఫస్ట్ మ్యాచ్లోనే విజయం సాధించడం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ కోసం పూర్తి ప్రివ్యూలోకి వెళ్తే, ఈ రెండు జట్లు హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తం 25 సార్లు ఐపీఎల్లో తలబడగా, కోల్కతా నైట్ రైడర్స్ అనేది 16 మ్యాచ్ల్లో విజయం సాధించగా 9 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ జట్ అనేది విజయాలు సాధించింది. ఈ హెడ్ టు హెడ్ స్టాట్స్ ప్రకారం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ పైన కేకేఆర్దే పై చేయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లోని పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఈ కోల్కతా పిచ్ అనేది అటు బౌలింగ్కు ఇటు బౌలింగ్కు మంచిగా అనుకూలిస్తుంది. అండ్ అలాగే ఈ స్టేడియంలో అవుట్ఫీల్డ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. రన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఈ పిచ్ పైన ఇనిషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి స్వింగ్ అనేది అద్భుతంగా లభిస్తుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ అడ్వాంటేజ్గా మారబోతుంది. ఇదే ఈ పిచ్ పైన ఫస్ట్ మ్యాచ్ కారణంగా స్పిన్నర్స్కి అంత అనుకూలించకపోవచ్చు. ఇక ఈ పిచ్ పైన ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ విషయానికి వస్తే 170 రన్స్గా ఉంది. అంటే ఈ పిచ్ పైన ఈ మ్యాచ్లో భారీ రన్స్ రావడం ఖాయం. అండ్ ఈ మ్యాచ్ టాస్ విషయానికి వస్తే, ఎవరైతే ముందుగా టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్నే ఎంచుకుంటారు, ప్రీవియస్ రికార్డ్స్ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఈ పిచ్ పైన ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలిచాయి. అండ్ ఈ మ్యాచ్లో థ్రెట్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్. కోల్కతా బ్యాట్స్మెన్స్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ను ఎదుర్కోవాలంటే అది కత్తి మీద సామాను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ జట్టుకి ప్యాట్ కమిన్సన్ చేరాక మరింత బలం చేకూరుకుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో ప్యాట్ కమిన్సన్, ఉమ్రాన్ మాలిక్, మార్కండే, భువనేశ్వర్ కుమార్ను ఎదుర్కోవడం కోల్కతాకు కత్తి మీద సామాను చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లోని వీక్నెస్ విషయానికి వస్తే, కోల్కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలింగ్. తమ ఫాస్ట్ బౌలింగ్ భారం అంతా మిచెల్ స్టార్క్ మీదే పడిపోయింది. జట్టులో వేరే ఫాస్ట్ బౌలర్స్ ఉన్న ఇన్ఎక్స్పీరియన్స్ కారణంగా ఫేస్ భారం అంతా స్టార్క్ మీదే పడిపోయింది. సో ఇది చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్స్కి. ఇక కోల్కతా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, రహమతుల్లా, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, సునీల్ నారాయణ్, మిచెల్ స్టార్క్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ శర్మలతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, కర్ల్సన్, అబ్దుల్ సమద్, ప్యాట్ కమిన్సన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మార్కండేలతో ఎస్ఆర్హెచ్ టీం బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.